ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. మరొకసారి ఉదయం మీ అందరినీ కలుసుకోవడంలో చాలా ఆనందంగా ఉంది. ప్రార్థించి ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవ యేసయ్య, నీ నామం ఎంతో గొప్పది తండ్రి. గొప్ప గొప్ప కార్యాలు ప్రభువా మా జీవితంలో చేసే దేవుడుగా ఉన్నందుకు మీకే వందనాలు, స్తోత్రాలు యేసయ్య. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, అతి త్వరగా రానయ్యున్న దేవుడవు తండ్రి, నీకే వందనం. మరి అనుదినం మా అందరితో మాట్లాడి ప్రభువా, ఒక గొప్ప గొప్ప కార్యాలు ప్రభువా మా ద్వారా మీరు చేయబోతున్నందుకు వందనాలు తండ్రి. మా చేతులను, కాళ్లను, శరీరాన్ని ప్రభువా పరిశుద్ధంగా ఉంచుకునే ఆ సహాయము మాకు ఇస్తున్నందుకు మీకు వందనాలు యేసయ్య. మమ్మల్ని నడిపించే దేవుడవు నీవే తండ్రి. అయ్యా, మా జీవితం నుండి ఒక వెలుగుని బయటికి తీసుకొచ్చే దేవుడవు నీవే తండ్రి. మా జీవితాలని వెలుగుగా మార్చే దేవుడు నీవే తండ్రి. అయ్యా, మమ్మల్ని నడిపించండి. మీ పరలోక వెలుగులో ప్రభువా మేము మునిగిపోయి తండ్రి, మా జీవితాల ద్వారా తండ్రి అనేక గొప్ప వెలుగులు బయటికి రావాలని మేము ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, నీవే గొప్ప దేవుడవు తండ్రి. అయ్యా, మేము కేవలం ప్రభువా వాక్యం బోధించేటప్పుడు, వాక్యం వినేటప్పుడు మాత్రమే ఆత్మలో ఉండడం కాదు తండ్రి. ప్రతి ఒక్క క్షణము ప్రభువా మేము ఆత్మలో ఉండాలేసయ్య. ప్రతి ఒక్క మినిట్ మేము ఆత్మలో ఉండాలేసయ్య. అలా మమ్మల్ని బలపరచండి. మాలో అగ్ని కాలుతూనే ఉండాలేసయ్య. ఉదయము సాయంత్రం ప్రభువా పరిశుద్ధాత్మ మా నోటిని, మా కళ్ళను, మా చెవులను, మా చేతులను, కాళ్ళను వాడుకుంటూనే ఉండాలి యేసయ్య. ఈ శరీరం యొక్క ఇచ్చలు పూర్తి చేయకుండా ప్రభువా ఆ పాపము ద్వారా మరణం వస్తుంది అని వాగ్దానం ఉంది తండ్రి. కాబట్టి ఈ జీవితం కాకుండా తండ్రి నీతి ద్వారా పరలోకము, ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం పొందుకునే మరి ఆ కృప మాకు ఇస్తున్నందుకై మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మరి అనేక కార్యాలు, గొప్ప కార్యాలు, గొప్ప గొప్ప విషయాలు ప్రభువా మా జీవితాల్లో చేస్తున్న దేవా నీకే వందనం తండ్రి. అయ్యా, మమ్మల్ని నడిపించండి. మా ద్వారా ఆశ్చర్య కార్యము చేయండి తండ్రి. కృప కలిగిన దేవా నీకే స్తోత్రం. కనికరం కలిగిన దేవా నీకే స్తోత్రం. ఆశ్చర్య కార్యం చేసే దేవా నీకే స్తోత్రం. మా ప్రార్థనలన్నీ విని ఆలకించిన దేవా నీకే వందనం ప్రభువా. మీ మాటలు విని మేము ఆలకిస్తున్నాం తండ్రి. ఒక గొప్ప ఉజ్జీవము మా ద్వారా బయటికి వస్తున్నందుకు వందనాలు ప్రభువా. రాజ్యం, బలము సమస్తము నీదే తండ్రి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఓకే, సో ఈరోజు అంశము, టుడేస్ టాపిక్ ఇస్ బ్రాట్ బిఫోర్ కింగ్. రాజు ముందు నిలబెట్టడం, బ్రాట్ బిఫోర్ కింగ్. ఓకే, చూద్దాం. అపోస్తుల కార్యము 27వ అధ్యాయము 24వ వచనం. అపోస్తుల కార్యము 27వ అధ్యాయము 24వ వచనము. Do not be afraid, Paul, you must be brought to Caesar. Indeed, God has granted you all those who sail with you. ఒక సముద్రము, ఆ సముద్రంలో పోతున్న పడవ, సడన్గా ఆ సముద్రంలో అలలు రావడము, భయంకరంగా పరిస్థితులు మారిపోవడము, అవునా, పడవ కింద మీద పడిపోతుంది. ఎండ అనేది కనిపించట్లేదు వాళ్ళకి. చాలా రోజులుగా చీకట్లో ఉన్నారు. మరి ఎండ అది పడిపోతున్నాయి. సామాన్లు, షిప్లో ఉన్న సామాన్లన్నీ పడిపోతున్నాయి. మరి ఆ షిప్ని తరకు తీసుకురానికి, మరి ల్యాండ్ మీదకి తీసుకురానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నా విఫలం అవుతూ ఉన్నాయి. ప్రతి ఒక్క నరుడు దాని లోపల ఉన్న, ఆ పడవ లోపల ఉన్న ప్రతి ఒక్క నరుడికి మరి నిరీక్షణ లేదు. వాళ్ళు ప్రాణాలతో బయట పడతారని ఇలాంటి ఒక పరిస్థితి ఆ పడవలో ఏర్పడ్డదంట. ఏ పడవ బ్రదర్, మీరు టైటానిక్ షిప్ గురించి మాట్లాడుతున్నారా అంటే కాదు. అపోస్తుల కార్యంలో ఉన్న ఒక పడవ గురించి, ఎక్కడైతే పౌలు, అపోస్తులుడైన పౌలు, మరి అనేకులు ఖైదీలు, అతనితో పాటు ఉన్న అనేకులు ఖైదీలు మాత్రం కాకుండా సెంచురియన్స్, శతాధిపతులు, అవునా, వీళ్ళందరూ కూడా, సోల్జర్స్, వీళ్ళందరూ కూడా ఆ పడవలో ఉన్నారు. వీళ్ళ ఎవరికి నిరీక్షణ లేదు. వీళ్ళు ఎవరు ప్రాణాలతో బయటపడతారన్న నమ్మకం వీళ్ళకి లేదు. వీళ్ళకి ధైర్యం అనేది లేదు. వీళ్ళకి అవునా ఏం లేదు, అయిపోతుంది, మనకి పరిస్థితులు సర్దుకుంటుంది అనే మాటలు చెప్పేవాళ్ళు కూడా లేరు. ఎందుకంటే అందరికీ తెలుసు వారు మరణించబోతున్నారు. ఈరోజు దేవుని స్నేహితులారా, అలాంటి ఒక సిచ్యువేషన్ మన లైఫ్లో ఉండొచ్చు. ఎవరన్నా సరే నిన్ను చూసి మరి సరిపోతుందిలేరా, బాధపడకు అని చెప్పే ఆ పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నీ జీవితము సరిపెట్టలేదని,
నీ జీవితం ఇకపై బాగుపడదు, నీకు ఇకపై ఆశ్చర్యకార్యాలు జరగవు, నీ లైఫ్లో ఒక మిరకల్ అనేది జరగవు, నువ్వు సచ్చేదాకా ఇదే అప్పులతోని, ఇదే బాధతోని, ఇదే శోధనతోని నువ్వు చనిపోతావు అన్నట్టుగా వాళ్ళ మైండ్స్లో ఉండొచ్చు. కానీ చెప్తే మీరు ఎక్కడ బాధపడతారో అని మరి అనేకులు చెప్పరేమో మీకు. మరి అనేకులు మిమ్మల్ని బాధ పెడుతుండొచ్చు, ఇబ్బందులు పెడుతుండొచ్చు, అవమానించవచ్చు, వేధించవచ్చు, శోధించవచ్చు. ఇలా రకరకాలైన విషయాలు మీ జీవితంలో జరగవచ్చు దేవుని బిడ్డలారా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా మన మధ్యలో? మరణ భయంతో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా మన మధ్యలో? అలాంటి ఒక సందర్భమే. ద డార్క్నెస్ ప్రివేల్డ్ ఎవ్రీవేర్. ఊహించండి, మీరు ఒక పడవలో ఉన్నారు, ఆ పడవ గొప్ప గాలి, అవునా, తుఫాను లాంటి నీటిలో తుఫాను, అవునా, కొన్ని రోజుల దాకా నువ్వు ఎండని, ఒక 14 రోజుల దాకా ఎండని కలిపియలేదు, 2 వారాలు. ఎలాంటి పరిస్థితి అది? నిరీక్షణ లేని పరిస్థితి. ఎప్పుడు చచ్చిపోతామా, ఎప్పుడు చచ్చిపోతామా, ఎప్పుడు చచ్చిపోతామా అన్న భయము లోపల పెరగడము తప్పితే అక్కడ నిరీక్షణ అన్న మాటకు చోటే లేదు. అక్కడ ఖైదీలతో పాటు పోలీస్ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు కూడా మరి చనిపోయే పరిస్థితి. ఇలాంటి గొప్ప పరిస్థితిలో ఇరుక్కున్నప్పుడు, ఇలాంటి ఇరుక్కు స్థితిలో ఇరుక్కున్నప్పుడు మరి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. అక్కడ చాలా చక్కటి ఒక కార్యం జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళ హృదయము, అనేకులకు హార్ట్ అటాక్ వచ్చేసింది అక్కడ. అలాంటి సమయంలో ఏమన్నా ఒక సందర్భం జరుగుతుంది. దెన్ ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ అపియర్డ్ బిఫోర్ పాల్ సేయింగ్, డు నాట్ బి అఫ్రేడ్ పాల్, you must be brought before the Caesar. Indeed, God has granted you all those who sail with you. Hallelujah. ఇక్కడ అపోస్తుల కార్యం 27వ అధ్యాయం 24వ వచనంలో ఇలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క దూత వచ్చి తన యొక్క తీయటి స్వరంతో, తన యొక్క ధైర్యపరిచే స్వరంతో అపోస్తులుడైన పౌలుకి చెప్తుంది, పౌలు గారు, మీరు బాధపడకండి, మీరు భయపడకండి, మీరు మాత్రమే కాదు, మీతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఒక స్థానానికి చేరుకుంటారు. ఈరోజు చీకటి జీవితంలో ఉన్న నీకు, చీకటి మార్గంలో ఉన్న నీకు, చీకటి పరిస్థితులతో ఇరుక్కుపోయిన నీకు, నిరీక్షణ లేని నీకు, హోప్ లేని నీకు ఈరోజు ఒక దూత వస్తుంది. మారబా శాందలారవా, ఒక దూత వచ్చి మీ అందరితో మాట్లాడుతుంది. ఏమంటుందో తెలుసా? యూ విల్ బీ బిఫోర్ ద సీజర్. నీవు నీ ప్రాంతానికి చేరుకుంటావు, నీవు నీ డెస్టినేషన్కి చేరుకుంటావు, నీవు వెళ్ళాల్సిన చోట నువ్వు వెళ్తావు. దేవుడు తీసుకున్న నిర్ణయం నీ జీవితంలో నెరవేరుతుంది. నీ అప్పులు పోతుంది, నీకు ఉద్యోగం దొరుకుతుంది, నీకు వివాహం జరుగుతుంది, నీకు పిల్లలు పుడతారు, నీకు ప్రమోషన్ వస్తుంది, నీ బిజినెస్ ప్రారంభం అవుతుంది. ఇలా దేవుడు తన స్వరాన్ని ఎత్తుతున్నాడు ఈరోజు. గాడ్ ఈజ్ లిఫ్టింగ్ అప్ హిస్ వాయిస్ టుడే. ఈరోజు ఎవరన్నా మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే దేవుడు ఈరోజు ఒక స్వరము మీకు పంపిస్తున్నాడు, ఒక దూతని ఈరోజు మీ వైపు పంపిస్తున్నాడు. భయపడకు, భయపడకు. నీ జీవితంలో జరగాల్సిన కార్యం జరుగుతుంది. అది జరిగేదాకా నువ్వు మరణించవు, నీ ప్రాణం తృప్తి పొందేదాకా నువ్వు మరణించవు. ఇలాంటి ఒక కార్యము దేవుడు నీ జీవితంలో ఈ రోజుకి చేయడానికి సిద్ధంగా ఉన్నాడంట. హల్లెలూయా. Even today God is sending an angel. The angel will appear to you. దాని తర్వాత చూడండి, ఆఫ్టర్ ద స్ట్రగుల్ ఆఫ్ 14 days sea became normal. All of them reached to island of Malta. దాని తర్వాత ఏమైందంటే 14 రోజుల తర్వాత అది కామ్ అయిపోయింది, పరిస్థితి కామ్ అయిపోయింది. ఈరోజు కూడా దేవుని బిడ్డలారా, ఈరోజు నీ పరిస్థితి కామ్ అయిపోయి నీవు కూడా ఒక ప్రాంతానికి చేరుకుంటావు. ఇలా వీళ్ళు మాల్టా అనే ప్రాంతానికి చేరుకున్నారంట. ఇది ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నారంటే, ఆ మాల్టా అనే ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ చాలా ప్రేమ, చాలా ఆదరణ అనేది చూపించారంట. వాళ్ళని చూసి ఈ ఖైదీలకు కానీ వీళ్ళందరికీ కూడా ఒక నమ్మకం వచ్చిందట జీవితం పైన. మన కోసం ఎవరో ఒకరు ఉన్నారన్న ధైర్యము వీళ్ళందరికీ వచ్చిందంట. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు ఇది ఎక్కడ ఉంటుంది అంటే అపుస్తల కార్యము 28:1-2 వచనాలు ఉంటుంది. ఈరోజు దేవుడు మీ జీవితంలో కూడా, అవునా, ఒక ఇరుక్కు పరిస్థితి తర్వాత మాల్టా అనే ప్రాంతంలో దేవుడు మిమ్మల్ని తీసుకొని వస్తున్నాడంట. హల్లెలూయా. యూ విల్ ఫైండ్ ద ప్లేస్ ఆఫ్ కంఫర్ట్. You will find the place of comfort after a big trouble in your life, after a big problem in your life. Once the problem gets calmed down,
యూ విల్ సీ కంఫర్ట్ టుడే. హల్లెలూయా. ఒక గొప్ప పరిస్థితి, గొప్ప ఇరుక్కు స్థితి తర్వాత నీవు ఒక కంఫర్ట్ని చూస్తావు. నీవు నీ రాజుని కలుసుకుంటావు. నీకు జరగాల్సిన కార్యము నిశ్చయంగా జరుగుతుంది. నువ్వు దేనికైతే బయలుదేరావో ఆ పని పూర్తి అవుతుంది. ఆ పూర్తి అయ్యేదాకా నువ్వు మరణించవంట. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు ఒక ప్రాణానికి, అవునా, నీ యొక్క ప్రాణానికి మరి విశ్వాసం, నిరీక్షణ అనేది దేవుడు ఇస్తున్నాడు ఈరోజు. Today God is giving you hope. Today God is giving you hope by sending His angel. Hallelujah. చూడండి, there is a divine comfort అంట. Do not get weary at the time of trouble. Lift your eyes towards God with faith. బాధలో, ఇబ్బందుల, ఇరుక్కు పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీ కంటిని తెరిచి దేవుని వైపు చూడు. నీ చెవులు వింటాయి. ఆ రోజు పౌలు చెవులు విన్నాయంట. యూ విల్ సీ ద సీజర్. ఈరోజు నీ చెవులు కూడా వింటున్నాయి. నీకు ఉద్యోగం దొరుకుతుంది. బయట పరిస్థితి బాలే బ్రదర్, బయట ఎవరికి ఉద్యోగం లేదు యేసయ్య, ఎవరికి ఉద్యోగం, అందరికీ పోతుంది. నీకు ఉద్యోగం దొరుకుతుంది. నీకు ఉద్యోగం దొరుకుతుంది. బయట ఎవరికి వివాహం జరగట్లేదు, నీకు వివాహం జరుగుతుంది. ఎవరికి ఇలాంటి రోగం వచ్చిన వాళ్ళు ఎవరికి పిల్లలు పుట్టట్లేదు, నీకు పిల్లలు పుడతారు. ఎవరికి డబ్బులు రావట్లే, ఉన్న డబ్బులని పోగొట్టుకుంటున్నారు, నీ డబ్బులు విస్తారపడుతుంది. దూత యొక్క మాట, నిరీక్షణ లేదా ఈరోజు నీ జీవితంలో ఒక దూత వచ్చి నీ చెవులో మాట్లాడుతుంది. హల్లెలూయా. One angel of God is coming and talking to you today. Today the angel of God is sending his angel to give you a hope, and definitely that hope will come to pass. ఆ రోజు పౌలుకి కేవలం దూతను పంపించి దేవుడు చెప్పించలే, దాన్ని నెరవేర్చిండు. ఈరోజు ఒక దూతగా నన్ను దేవుడు వాడుకొని మీ అందరితో మాట్లాడుతున్నారు. మాట్లాడే విషయాలన్నిటినీ నెరవేరుస్తాడు. నెరవేర్చే సామర్థ్యం గల దేవుడు మన దేవుడు. హల్లెలూయా. He can fulfill whatever he is speaking through his angel, his servant of God. Today as an angel's voice I'm sitting in front of you and I'm talking to you. ఈరోజు ఒక దూత లాగా నేను ఈరోజు మీ అందరితో మాట్లాడుతున్నా. దేవుడు మీ జీవితంలో, అవునా, నీకు ఇరుక్కు స్థితిలో నుంచి బయటికి వచ్చి మరి ఒక కంఫర్ట్, ఒక మాల్టా అనే ఆదరణను పొందుకుంటావంట. You will be listening to the voice. You will be listening to the voice. Behind your every trouble, the people of Malta will be waiting like you. ఈ రోజు దాకా నువ్వు ప్రేమ, దయ, జాలి అనేది ఏ మనిషిలో చూడలేదా? ప్రతి ఒక్కరిని మోసకరమైన వాళ్ళని చూసినావా? ఈ రోజు నుంచి మాల్టాలో ఉన్న ప్రజల్లాగా లాంటి ప్రజలను నువ్వు కలుసుకుంటావంట. హల్లెలూయా. అలాంటి వాళ్ళని వదులుకుంటే అది నీ బుద్ధిహీనత. నిన్ను ఆదరించే వాళ్ళని నువ్వు కోలుకుంటే అది నీ బుద్ధిహీనత్వం. దేవుడు మాల్టాలో ఉన్న ప్రాంతం వాళ్ళని పంపిస్తాడు, కానీ వాళ్ళని వద్దు, నాకు వద్దు, నువ్వు వద్దు, నేను చూసుకుంటా అని వెళ్ళిపోవడమో, దట్ ఈస్ యువర్ ఫూలిష్నెస్. And once again you will never get people like Malta. Once you lose godly people, you can never get godly people, because their mission is very big. నిన్ను ఆదరించే వాళ్ళని, ఓదార్చే వాళ్ళని, అవునా, నిన్ను ఒక స్థాయికి నీకు సహాయం చేసే వాళ్ళని నువ్వు ఎప్పుడైతే మర్చిపోతావో వాళ్ళు నీకు మళ్ళా దొరకకుండా దేవుడు వాళ్ళని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండు. వాళ్ళతో మంచి ఒక సహవాసం కలిగి ఉండడము అది మీకు మంచిది. మీకు ఎక్కడైతే ఆదరణ దొరుకుతుందో, ఏ సంఘంలో అయితే ఆదరణ దొరుకుతుందో వాళ్ళతో కంఫర్టబుల్గా ఉండడం చాలా ముఖ్యం. ఎవరైతే మోసం చేస్తారో నువ్వు వాళ్ళనే నమ్ముతావంటే, ఎందుకంటే వాళ్ళు నీ చుట్టాలు కాబట్టి నువ్వు వాళ్ళని నమ్ముతావంటే నమ్ము, మోసపో. దేవుడు అన్నాడు, లోతుని నమ్మకు, వాడు నీ చుట్టమైనప్పటికీ నువ్వు నమ్మలే, వదిలేసిండు. ఎంతోమంది ఆదరించే వాళ్ళని దేవుడిచ్చాడు అబ్రహాముకు. అదేవిధంగా ఈరోజు దేవుడు మీకు కూడా చెప్తున్నాడు, మాల్టా అనే ప్రాంతంలో ఉన్న ప్రజలు మీ కొరకు వేచి ఉన్నారు. మిమ్మల్ని ఆదరించడానికి, మిమ్మల్ని ఓదార్చడానికి, మిమ్మల్ని ఎత్తిపెట్టడానికి, మిమ్మల్ని ఉన్నత స్థాయిలో మరి తీసుకెళ్ళడానికి, నిరీక్షణ లేని జీవితానికి నిరీక్షణ ఇవ్వడానికి. కానీ నువ్వు వాళ్ళని కోల్పోకు. యూ డోంట్ లూజ్ దెమ్. దేవుడు ఎప్పుడైతే ఆ మాటని చెప్పిండో ఒక తీయటి స్వరం బయటికి వచ్చిందంట. ఈరోజు మరి నువ్వు ఆ సీజర్ని కలుస్తావు, నీవు నీ రాజుని కలుస్తావు అని చెప్పినప్పుడు అది ఖచ్చితంగా నెరవేరింది. అదేవిధంగా దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు జరగాల్సిన గొప్ప కార్యం ఇవాళనే జరుగుతుంది.
ఇప్పుడే జరుగుతుంది, ఈ క్షణమే జరుగుతుంది. హల్లెలూయా. మనం బయట లోకంతో నీ సంబంధం లేదు. దేవుడు మన జీవితంలో ఆశ్చర్య కార్యం చేస్తాడు, అద్భుత కార్యం చేస్తాడు. ఉన్నత స్థాయిలో నిన్ను దేవుడు పెట్టడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈవెన్ టుడే గాడ్ ఈజ్ రెడీ టు లిఫ్ట్ యూ అప్. గాడ్ ఈజ్ రెడీ టు లిఫ్ట్ యూ అప్. గాడ్ ఈజ్ రెడీ టు లిఫ్ట్ యూ అప్. యేసుక్రీస్తుకి, దేవుడికి అవునా నీటి మీద అధికారం ఉంది, గాలిని ఆపే అధికారం ఉంది. కాబట్టి నీ జీవితంలో ఉన్న సమస్త వరదలను, కష్టాలను, బాధలను ఆపే అధికారం ఉంది. ఆ దేవుడు నువ్వు నమ్మిన నమ్మకపోయినా దేవుడు దాన్ని ఆపుతాడు. మాల్టా ప్రాంతంలో ఉన్న జనాలను ఇస్తాడు, కానీ దాన్ని కాపాడుకోవడం నీ చేతిలో ఉంది దేవుని బిడ్డలారా. ఈరోజు ఒక బలమైన కార్యము, ఘనమైన కార్యము నీ జీవితంలో నిశ్చయంగా జరుగుతుందంట. హల్లెలూయా. After every trouble there is a comfort. After every mara there is a sweet elim. Hallelujah. ప్రతి ఒక్క సమస్య తర్వాత ఒక ఆదరణ ఉంది. ప్రతి ఒక్క మార అచేదు నీళ్ళు తర్వాత ఒక ఏలిం అనే తీయటి నీళ్ళు ఉంది. ఈరోజు నీ జీవితంలో ఉన్న చేదుని ఏలింగా దేవుడు మారుస్తున్నాడు. హల్లెలూయా. ఒక తీయటి ప్రాంతముగా నువ్వు మారబోతున్నావు. పాలు తేనె ప్రవహించే స్థలముగా నువ్వు మారబోతున్నావు. ఫ్రమ్ టుడే యూ విల్ బీ ప్రాస్పరస్. నువ్వు నమ్మినా నమ్మకపోయిన దూత ఈరోజు మాట్లాడుతుంది, దూత ఈరోజు నెరవేరుస్తుందంట. హల్లెలూయా. ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్, ఐ am బిలీవింగ్ దిస్, దట్ ఫ్రమ్ టుడే ఐ విల్ బీ ప్రాస్పరస్. సో షల్ యూ బిలీవ్ అండ్ యూ బీ ప్రాస్పరస్ ఫ్రమ్ టుడే. మీరు విశ్వసించి మీరు కూడా మరి నమ్మాల. నమ్ము వాని వలన సూచక క్రియలు జరుగును, ఆశ్చర్య కార్యములు జరుగును. కాబట్టి ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు దేవుడు ఈ రోజుకి నీ జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక గొప్ప స్థాయిలో నిన్ను ఈ రోజుకి దేవుడు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ మార అనేది మారి నీ జీవితంలో ఏలిం రాబోతుంది. హల్లెలూయా. అందరూ ఈరోజు ఏలింని పొందుకోబోతున్నారు. చూడండి, మీ కంటిని దేవుని వైపు ఎత్తి చూడండి, కనిపిస్తుంది మీకు. అవునా, మీకు ఆదరించే ఆ స్థలం కనిపిస్తుంది, ఆదరించే ఆ ప్రాంతం కనిపిస్తుంది, నేను ఉన్నత స్థాయిలో పెట్టాలనుకుంటున్న ఆ చోటు కనిపిస్తుంది. వెళ్ళి చూడండి, ఆ కంటిని ఎత్తి పెట్టి చూడండి. ఆ గొప్ప పాలు తేనె ప్రవహించే స్థలాన్ని చూడండి. మోషే ఆశపడ్డాడు, చూస్తాడు. అదేవిధంగా నువ్వు కూడా చూడు, అది పొందుకో. హల్లెలూయా. యూ షాల్ రిసీవ్ ఇట్. యూ షాల్ రిసీవ్ ఇట్. నీవు దాన్ని నిశ్చయంగా పొందుకుంటావు. నీ జీవితంలో ఉన్న మార, నీ జీవితంలో ఉన్న చేదు ఏలింగా మారుతుందంట ఈరోజు. హల్లెలూయా. వాట్ ఎవర్ మైట్ బి ద సిచ్యువేషన్, నిరీక్షణ లేని ఆ పరిస్థితి ఈరోజు నిరీక్షణగా మారుతుంది. నీకు ఈ పలానా విషయంలో లేని పరిస్థితి, అవునా, ఇబ్బందికరమైన ఇరుక్కు స్థితులు అన్నీ మారుతాయి. ఆశీర్వాదం నీ వైపు వస్తుంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ డెసిగ్నేషన్ నువ్వు చేరుకుంటావు, నీ డెస్టినేషన్లో నువ్వు చేరుకుంటావు. యూ విల్ రీచ్ యువర్ డెస్టినేషన్ అన్లెస్ అండ్ అంటిల్ అది ఫుల్ఫిల్ అయ్యేదాకా. అవునా, నీ కష్ట జీవితం నుంచి నువ్వు బయటపడి ఒక ఆదరణ అనేది పొందుకుంటావు, ఒక కంఫర్ట్ అనేది పొందుకుంటావు. అవునా, ఆ చేదుతనం, ఆ నిరీక్షణ లేని స్థలము నుంచి ఒక నిరీక్షణ గలమైన స్థలము నువ్వు పొందుకుంటావు. దాని తర్వాత ఒక గొప్ప ఉన్నత స్థాయిలో దేవుడు నిన్ను ఉంచుతాడంట. హల్లెలూయా. Let your mara be turned into elim. Start seeing what God wants to give to you. Stop seeing the world. లోకంని చూడడం ఆపండి. దేవుడు మీకు ఏదైతే చూపించాలనుకుంటున్నారో వాటిని ఎత్తిపెట్టి చూడండి. అనేక కార్యాలు ఈ రోజుకి దేవుడు మీ జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు యొక్క వాగ్దానము, మెనీ ఆర్ ద అఫ్లిక్షన్స్ ఆఫ్ రైచియస్ బట్ ద లార్డ్ డెలివర్స్ దెమ్ అవుట్ ఆఫ్ ఆల్. హల్లెలూయా. నీతిమంతుడికి మరి అనేక ఇబ్బందులు ఉండొచ్చు, అనేక కష్టాలు ఉండొచ్చు, కానీ దేవుడు వీటన్నిటి నుండి విడిపిస్తాడంట. ఈరోజు నువ్వు నీతిమంతుడివి కాబట్టి ఈరోజు నీ జీవితంలో అనేక కష్టాలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, అప్పులు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు. అవునా, చెప్పుకునే బాధలు, చెప్పుకోలేని బాధలు ఉండొచ్చు, రోగాలు ఉండొచ్చు. వీటినన్నిటి నుండి దేవుడు ఈరోజు, ఇప్పుడు, ఈ క్షణము మిమ్మల్ని విడిపిస్తాడంట. హల్లెలూయా. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతి గల దేవుడు. ఆ రోజు ఆ కార్యం చేసిన దేవుడు ఈరోజు ఈ కార్యము చేసే సామర్థ్యం గల దేవుడు. నిశ్చయంగా వాటిని మనం చూస్తాం. మన జీవితంలో జరుగుతున్న ఆశ్చర్య కార్యం మనం చూస్తాం. దేవుని యొక్క గొప్ప క్రియలు మన జీవితంలో జరుగుతుందంట. ఈరోజు వాక్యాధ్యాయాలు, టుడేస్ బైబిల్ రీడింగ్, ఎజికియల్ గ్రంథము 8, 9, 10 అధ్యాయాలు.
ఎజికియేల్ గ్రంథము 8, 9, 10 అధ్యాయాలు ఉదయంలో, సాయంకాలము హెబ్రీలు 13. సాయంకాలం హెబ్రీలు 13 అందరూ ధ్యానించండి, దేవుని ఆశీర్వాదం పొందండి. ప్రార్థిద్దాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, పెద్ద పెద్ద కార్యాలు చేసే దేవానికి స్తోత్రం. మేము విశ్వసిస్తున్నాం తండ్రి. విశ్వసించి లైవ్లో వింటున్న ప్రతి ఒక్కరిని తండ్రి, వాళ్ళ జీవితంలో పెద్ద పెద్ద కార్యాలు జరిగించండి తండ్రి. ఆశ్చర్య కార్యాలు జరిగించండి, అద్భుత కార్యాలు జరిగించండి తండ్రి. గొప్ప క్రియలు ప్రభా వీళ్ళ లోపల నుండి బయటికి రావాలి యేసయ్య. ఈరోజు వీళ్ళ ఏలింగా మారాలా యేసయ్య. మాకు కావాల్సింది కూడా అదే తండ్రి. నా జీవితంలో ఉన్న మారాన్ని ఏలింగా మార్చండి అయ్యా. నా జీవితంలో ఉన్న మారాన్ని ప్రభా ఏలింగా మార్చండి అయ్యా. నా కన్నీటిని, కష్టముని, ఇబ్బందిని, ఇరుక్కు పరిస్థితిని ఏలింగా మార్చండి అయ్యా. ఈ రోజుకి ఏలింగా మార్చండి తండ్రి. టుడే లెట్ మై లైఫ్ బి టర్న్డ్ యాజ్ అన్ ఏలిం లార్డ్ జీసస్. మా జీవితాలను మార్చండి, మా సరిహద్దులను విశాలపరచండి. ఒక గొప్ప కార్యం ఈ రోజుకి చేయండి తండ్రి. ఆ మాల్టా ప్రాంతంలో ఉన్న ఆదరణ తండ్రి ఈరోజు మాకు దొరకాలేసే. ఆదరణని కోల్పోయిన వాళ్ళందరూ ప్రభా తిరిగి ఆ ప్రజలతో వెళ్ళి ఎవరైతే వాళ్ళకి ఆదరణ ఇచ్చారో వాళ్ళ దగ్గరకు వెళ్ళి మరి వాళ్ళ దగ్గర నుంచి ఓదార్పుని తెచ్చుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆశ్చర్య కార్యం, అద్భుత కార్యం చేయండి. ఈ రోజుకి గొప్ప కార్యం చేయండి. గొప్ప ప్రాంతంలో, గొప్ప ఉన్నత స్థాయిలో మీరు పెట్టండి తండ్రి. మా ప్రార్థన విని ఆలకించిన దేవా నీకే స్తోత్రం. ఆశ్చర్యకార్యం చేయబోతున్న దేవా నీకే స్తోత్రం. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సో యాజ్ యూజువల్ అనౌన్స్మెంట్స్, క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సర్వీసెస్ ఉందండి ఆమ్శ్రీ బిల్డింగ్ 4th ఫ్లోర్లో 6 గంటల నుండి 9 గంటల వరకు. 6 to 9 విల్ బీ అవర్ క్రిస్మస్ సర్వీస్. ఎవరన్నా పాటలు పాడాలా, పర్ఫామ్ చేయాలనుకుంటే, దేవుణ్ణి మహిమపరచాలి, అవునా, ఆ ఒక్క రోజుని ఆపర్చునిటీగా తీసుకొని దేవుణ్ణి ఆరాధించాలనుకుంటున్న వాళ్ళు మీరు ముందుకు వచ్చి మీ పేర్లను ఇవ్వచ్చు. అదేవిధంగా మరి అవునా ఎవరన్నా ఆ మీటింగ్స్కి స్పాన్సర్ చేయాలనుకుంటే, ఎందుకంటే ఆ పలానా మీటింగ్స్కి హాల్ రెంట్ కొద్దిగా ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి నేను ఎప్పుడు స్పాన్సర్ చేయండి అని అడగలే, బికాస్ ద హాల్ రెంట్స్ ఆర్ మోర్. సో ఇఫ్ ఎనీబడి ఓకే, మీ హృదయాలు ఎవరికన్నా మాట్లాడుతుంటే, మరి మీరు ఎవరన్నా స్పాన్సర్ చేయాలా, దేవుని కొరకు ఆ హాల్ కొరకు ఇవ్వాలనుకుంటే మీరు చేయొచ్చు. మీరు ఆ కానుక మీకు మల్టిప్లై అవును గాక, ఒకవేళ మీ హృదయంలో ఆ మాట వచ్చినట్లయితే. మరి అది మాత్రమే కాదు, మరి ఎవ్రీ సండే 10:30 నుంచి 1 గంట వరకు మరి మన సర్వీసెస్ ఉంది ఆమ్శ్రీ బిల్డింగ్ 4th ఫ్లోర్లో, సికింద్రాబాద్. ఓకే, ఎవరన్నా రావాలనుకుంటే సికింద్రాబాద్ ఆమ్శ్రీ బిల్డింగ్లో సెయింట్ మేరీస్ కాలేజ్ ఆపోజిట్లో అపోలో హాస్పిటల్ లేన్లో రండి. అవునా, రోజు వాక్యం ప్రతి ఆదివారం వచ్చి మా సండే సర్వీస్లో పాల్గొనండి. మరి మీకు కొన్ని రోజుల్లో మేము ఫ్యామిలీ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది, ఆ ప్రాసెస్లోనే మేము ఉన్నాము. సో ఆ ఫ్యామిలీ కార్డ్ వచ్చిన తర్వాత మీకు అనేక బెనిఫిట్స్ కూడా చర్చ్ ద్వారా ఉంటుంది. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. సో గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు ఒక ఆశీర్వాదమైన రోజు మీరు చూడాలా. మన దేవుడు పెద్ద కార్యం ఈ రోజుకి ఇప్పటికీ దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.